ఈ క్వశ్చన్ రియాప్టిక్స్ నుంచి ఇచ్చాడు. ఏమన్నాడంటే కన్నా ఒక బైకాన్వెక్స్ లెన్స్ ఉంది, దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ బోత్ సర్ఫేసెస్ సేమ్ ఉందన్నాడు. దాని వాల్యూ 1/6 అని మెన్షన్ చేశాడు అన్నమాట. అయితే ఈ బైకాన్వెక్స్ లెన్స్ ని రీప్లేస్ చేసి ఇంకొక కాన్వెక్స్ లెన్స్ పెట్టాలన్నమాట. దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1 R2 ఇద్దరు వేరు ఉన్నారనమాట. ఒకవేళ ఈ బైకాన్వెక్స్ లెన్స్ సెకండ్ టైం తీసుకున్న కాన్వెక్స్ లెన్స్ ఇద్దరు యొక్క పవర్ సేమ్ అయితే R1 R2 వాల్యూస్ ఎలా ఉంటాయని అడుగుతున్నాడు అనమాట. ఈ క్వశ్చన్ లో ఆ ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. R1 R2 వాల్యూస్ ఏది మ్యాచ్ అవుతుందో చెప్పాలి మనం. ఓకేనా. ఫస్ట్ కేసులో ఏమన్నాడు, బైకాన్వెక్స్ లెన్స్ బోత్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ సేమ్. లెన్స్ ఫార్ములా నుండి మనం ఏమని రాయొచ్చు దీన్ని అంటే పవర్ ఫార్ములా ఏమి పవర్ P ఈజ్ ఈక్వల్ టు 1/F1 అని రాస్తా ఫస్ట్ లెన్స్ గురించి, విచ్ ఈజ్ ఈక్వల్ టు μ - 1 ఇంటూ ఓకే ఏమి 1/R1 - 1/R2. ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏమి లేదా పవర్ ఫార్ములా, రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఇది ఇక్కడ ఇది R1 ఇది R2. సైన్ కన్వెన్షన్ ప్రకారము R1 ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది, R2 సైన్ కన్వెన్షన్ ప్రకారం ఏమవుతుందంటే కన్నా ఏమి మైనస్ అవుతుంది అనమాట. అంటే ఇది మైనస్. సో ఇక్కడ నువ్వు R1 ప్లేస్లో ప్లస్ R, R2 ప్లేస్లో -R పెడితే దెన్ P ఈజ్ ఈక్వల్ టు దెన్ P1 ఈజ్ ఈక్వల్ టు 1/F1 ఈజ్ ఈక్వల్ టు μ - 1 ఇంటూ 1/R మైనస్ 1/-R. ఓకే ఏమి సో P1 ఈజ్ ఈక్వల్ టు 1/F1 విచ్ ఈజ్ ఈక్వల్ టు μ - 1 ఇంటూ 1/R ప్లస్ 1/R అవుతుంది అనమాట. ఇక్కడ ఏమి ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి, రైట్. దెన్ P1 ఈజ్ ఈక్వల్ టు 1/F1 విచ్ ఈజ్ ఈక్వల్ టు μ - 1 ఇంటూ 2/R అవుతుంది అనమాట టోటల్ గా పవర్ ఫార్ములా. సెకండ్ కేసు ఏమన్నాడు, ఈ లెన్స్ ని రీప్లేస్ చేసి వేరే లెన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ సేమ్ లేదు, డిఫరెంట్గా ఉంది, R1 R2గా ఉంది. అప్పుడు ఉన్న పవర్ ఫార్ములాని P2 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసిన 1/F1 విచ్ ఈజ్ ఈక్వల్ టు μ - 1 ఇంటూ 1/R1 మైనస్ 1/-R2. ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, ఈ R1కి అయితే ప్లస్ వస్తుంది సైన్ కన్వెన్షన్, R2కి అయితే మైనస్ వస్తుంది. సో P2 ఈజ్ ఈక్వల్ టు 1/F2 ఈజ్ ఈక్వల్ టు μ - 1 ఇంటూ 1/R1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/R2. ఓకేనా. ఏమి క్వశ్చన్లో ఏమన్నాడంటే వీళ్ళిద్దరు పవర్స్ సేమ్ అన్నాడు క్వశ్చన్లో. ఓకేనా. వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ లెన్స్ పవర్, అంటే పవర్ ఆఫ్ ద లెన్స్ ని చేంజ్ చేయడం లేదు, జస్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని మాత్రమే చేంజ్ చేశాడు అని. దెన్ ఇప్పుడు ఏం రాయాలి నేను, P1 ఈజ్ ఈక్వల్ టు P2 మీన్స్ μ - 1 ఇంటూ 2/R ఈజ్ ఈక్వల్ టు μ - 1 ఇంటూ 1/R1 ప్లస్ 1/R2. ఇక్కడ μ - 1 క్యాన్సిల్ అయిపోతుంది టూ సైడ్స్. ఓకేనా. నాకు మిగిలిది ఇక్కడ ఏంటంటే కదా ఏమి 2/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. R వాల్యూ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇనిషియల్ గా ఏమని మెన్షన్ చేశాడంటే కదా 1/6 సెంటీమీటర్ అని. సబ్స్టిట్యూట్ చేస్తే 1/6 2/1/6 ఏమవుతుంది, 2 × 6 12 అవుతుంది. ఓకేనా. 12 సెంటీమీటర్, రైట్. సరే 12 జస్ట్ సెంటీమీటర్ కాదు, యూనిట్ కాదు అది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏవేవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సాటిస్ఫై అవుతుంది, 12 వస్తుంది. 1/R1 అంటే 1/3 3 అవుతుంది. ఇది కూడా అంతే 3 అవుతుంది. 3 + 3 6 అవుతుంది, 12 రాదు. నెక్స్ట్ 1/5 మీన్స్ 5, 1/7 మీన్స్ 7, 5 + 7 12 వస్తుంది. ఓకేనా. అంటే నువ్వు సెకండ్ ఆప్షన్ లో ఉన్న వాల్యూస్ ఓకే 1/1/5 ప్లస్ 1/1/7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 12. 1/5 5 ప్లస్ 1/7 7, 7 ఈజ్ ఈక్వల్ టు 12. అంటే అర్థం ఏమి, సెకండ్ ఆప్షన్ మనకి సాటిస్ఫై అవుతుంది ఇక్కడ. ఓకేనా. ఈ రిమైనింగ్ ఆప్షన్స్ 1/3 3, 7, 3 + 7 10 వస్తుంది, 6 + 9 15 వస్తుంది, 12 రాదు. అంటే ఈ ఆప్షన్ ఒక్కటే మనకి సాటిస్ఫై చేస్తుంది కాబట్టి రైట్, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.